న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఓయూ ప్రతిష్ట దిగదార్చే విధంగా కొందరు వ్యక్తులు ఓయూ పేరు చెప్పుకుని అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడం హేయమైన చర్య అని ఓయూ పరిశోధక విద్యార్థి రుషిపాక గణేష్ మాదిగ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద రుషిపాక గణేష్ మాదిగ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాదిగ మాట్లాడుతూ సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమైన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ అరవింద్ కలిసి సానుభూతి ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు గాను కాంగ్రెస్ గుండాలు ఓయూ పేరు చెప్పుకుని అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన రెడ్డి శ్రీనివాస్ కొడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇతను ఎలా ఓయూ చేసి నాయకుడవుతాడంటూ ప్రశ్నించారు. ఓయూ పేరు చెప్పుకుని ఇలాంటి సంఘటనకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అని పేరు చెప్పుకొని తిరిగే గుండాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొన్నటికి మొన్న రెడ్డి సీన్ అనే వ్యక్తి కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఓయూ జేఏసీ నాయకుడు కాదు. అలాంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఇలా ఓయూ పేరును చెడగొట్టి 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి, చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చిరు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదైతే మీకు కంప్లైంట్ ఇచ్చారో ఓయూ జేఏసీ అని చెప్పేసి, వాళ్ళు ఓయూ జేఏసీ కాదు, యూత్ కాంగ్రెస్ నాయకులు. ఆ యూత్ కాంగ్రెస్ నాయకులు అనడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మొన్న రెడ్డి సీన్ అనే వ్యక్తి మొన్న రెండోసారి ఒకసారి వినండి, వినిపించండి. కొడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశాన్ని కలిగించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ స్ఫూర్తి, మీరిచ్చిన ఈ బలాన్ని ఈరోజు స్వయంగా రెడ్డి సీన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రెండోసారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కృతజ్ఞతలను తెలియజేసిన రెడ్డి సీన్ గారు ఓయూ జేఏసీ నాయకుడు ఎట్లయితాడో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి, పోలీసులకు కూడా సమాధానం చెప్పాలి, యావత్ తెలంగాణ ప్రజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళను చెరగా వేసుకొని ఈరోజు వాళ్ళతోటి రాజకీయం చేసే ఉన్నది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి మీద దాడి చేసినా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులు కూడా ఆ ఇంటి కుటుంబానికి కూడా రక్షణ కల్పించలేకపోయారు. ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అని చెప్పే నాయకులు వాళ్ళ ఇంట్లోకి ఎట్లా ప్రవేశిస్తారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కాంగ్రెస్ నాయకులు కానీ చెప్పుకోండి, మీరు విద్యార్థి ఓయూ జేఏసీ అని ఎందుకు చెప్పుకుంటారు? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకులు అని చెప్పండి. ఇలా మీరు రేవంత్ రెడ్డి మీద ప్రెస్ మీట్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇలా నా ఇమేజ్ని దెబ్బతీస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడితే దానికి మీరు పోయి అల్లు అర్జున్ ఇంటిని మీరు ముట్టడించారు. ఇలా సమాజం గౌరవిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు మీరు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఎవరి ఇల్లు మీద దాడి చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా అది అన్యాయం, అది ఏమైనా చర్య. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారో దీని ప్రజానికి మీరు తెలియజేయాలి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా వాళ్ళకు బెయిల్ రాకుండా తక్షణం దాన్ని అరెస్ట్ చేసి జైలు పంపాలి. ఒక ఇల్లు మీద ఎట్లా దాడి చేస్తారండి? వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు దానికి బాధ్యులు? ఇలా సంఘటన అది దురదృష్టకరం. దానికి అందరం కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ వాళ్ళ నాన్న కూడా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు, చాలామంది పరామర్శించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 2 గంటల పాటు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు తెలంగాణలో సమస్యల్లోవా? ఇవాళ దళితులకు ఇస్తానన్న అభయాస్తం పేరు మీద 12 లక్షలు ఇస్తున్నావు, ఏమైనాయి? ఇవాళ ఆడపిల్లలకు 25,000 రూపాయలు 2,500 ఇస్తా అని చెప్పినావు, అవి ఏమైనాయి? ఇవాళ రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, ఏమైంది? అంటే ప్రజలు ఇవన్నీ అడుగుతారని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తుండు. ఇవాళ వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఇవాళ 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్లు ఇస్తానో చెప్పినావు. మునగాడివి కదా నువ్వు మాట్లాడినావు. మరి నీ మాటలు ఏమైనాయి? ఇవాళ ఏమన్నావు? కేసీఆర్ గారిని పట్టుకొని సన్యాసి ఈయన 2 సార్లనే రైతు బంధు ఇస్తుండు, మా అధికారంలోకి వస్తే మేము 3 సార్లు రైతు బంధు ఇస్తా అని చెప్పినావు. మరి అధికారంలోకి వచ్చి ఎన్నేళ్ళైందా? సంవత్సరం అయిపోయిందిగా. రైతు స్కూటీలు ఎటువైనాయి? దళిత బంధు స్కీమ్ ఎటువైంది? అంబేద్కర్ అభ్యాస కింద ఎటువైంది? 10th చదివినోడికి 5,000, ఇంటర్ చదివినోడికి 50,000, డిగ్రీ చేసినోడికి 1,00,000 రూపాయలు, PhD చేసినోడికి 5 లక్షలు, ఏమైనా? నిరుద్యోగ వృద్ధి ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఎవరు అడగట్లేదని చెప్పి మీరు మౌనంగా ఉంటున్నావా? సమాజం గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా నీ పాలనలో, ఈ సంవత్సరం పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇవాళ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టినని తిట్లు రేవంత్ రెడ్డిని తిట్టిరు.
అది నువ్వు చూసుకున్నావా లేదా? రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టిరా అది అందరూ చూసిరు కదా. కాబట్టి మేము ఒకటే నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ అల్లు అర్జున్ ఒక సినీ హీరో, దాన్ని మేము ఆయన హీరో అని చెప్పేసి మేము ఆయన సపోర్ట్గా మాట్లాడట్లేదు. ఇవాళ ఆయన కూడా ఆ రోజు ప్రీ ఈవెంట్కు రావాల్సి రావద్దు, ఎందుకంటే తొక్కిసాడు జరుగుతుంది కదా. కాబట్టి ఆయన రాకుండా ఉండేది, ఎందుకంటే సంధ్య థియేటర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ వచ్చారు కాబట్టి మరొకసారి ఆయన రావాల్సి ఉండే. కానీ ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ప్రగాఢ సానుభూతి తెలియజేసిండు, వాళ్ళ నాన్న ప్రగాఢ సానుభూతి తెలిసిండు. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే 9 మంది చచ్చిపోయారు. మరి ఎవడు బాధ్యుడు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిరా? ఒక బాబా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో మీటింగ్ పెడితే 120 మంది చచ్చిపోయారు. మరి ఎవరిని అరెస్ట్ చేసిర్రు? చాలా సందర్భాలు జరగలేదా? అరెస్ట్ చేసిరా వాళ్ళందరినీ? ఇలా రేవంత్ రెడ్డిని ఎందుకు అల్లు అర్జున్ టార్గెట్ చేసిండంటే, మొన్న అల్లు అర్జున్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి అక్కడ సపోర్ట్ చేసిండు. మొన్న రిలీజ్ ఏది వాళ్ళ సినిమా రిలీజ్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిండు ఆయన. అంటే ఇప్పుడు కూడా సమాజం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎవరు గుర్తిస్తలేరు, మర్చిపోయిండు ఆయన. దానికి కక్ష కట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైలుకి పంపించిండు. హైకోర్టు స్పష్టంగా అరెస్ట్ చేయొద్దని చెప్పింది, బెయిల్ ఇచ్చింది. అయినా నైటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అంటే హైకోర్టు కూడా వాళ్ళు తప్పుదో పట్టించారు, హైకోర్టు వాళ్ళ సూత్రాలను కూడా తప్పుదో పట్టించారు. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ఇవాళ ఓయూ పేరు చెప్పుకోని నాయకులు వాళ్ళ రాజకీయ సభ్య కోసం ఇవాళ చూస్తే మీరు నాకు ఒకటి విచిత్రం ఏంటంటే, కృతజ్ఞత సభ వాళ్ళు పెడతారండి, జాబులు వచ్చిన కృతజ్ఞత సభ ఒక్కసారి పెట్టాలి. ఇవాళ జరిగే కృతజ్ఞత సభలు ఎక్కడికి? ఒకడేమో ఒకడొక మీటింగ్ పెడతాడు, నిన్న ఒకటి మీటింగ్ పెట్టిండు, రేపు మళ్ళీ ఒకటి 30 తారీఖు మీటింగ్ పెడుతున్నాడు. అంటే కాంగ్రెస్ నాయకుల రాజకీయ భవిష్యత్తు కోసం ఈ మీటింగులు జరుగుతున్నాయి తప్ప ఇది కృతజ్ఞత సభ కాదు. ఇది కృతజ్ఞత సభలు కావు, రాజకీయ భవిష్యత్తు సభలు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్లో కావచ్చు, వాళ్ళ యువజన కాంగ్రెస్లో కాబట్టి గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, చీలికలు నడుస్తున్నాయి. ముగ్గురు లీడర్లు కలిసి 3 సమావేశాలు పెడతారా? కృతజ్ఞత సభ ఒకటి ఉండాలి. వాళ్ళు ఏం చేసిరా కృతజ్ఞత సభ పెట్టడానికి? ఇలా ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి, కేసీఆర్ గారి పాలనలో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు చెప్పుతుంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి రిజల్ట్ ఇచ్చిండు. అవి కూడా వీళ్ళే కాదలేసటనే నాకు అర్థమైతే లేదు. ఆయన ఇచ్చిన ఏ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు సంవత్సరానికి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? 6,000 ఉద్యోగాలు ఇచ్చిండు. దానికి మళ్ళీ 56,000 ఉద్యోగాలు ఇచ్చిందని వాళ్ళు డబ్బు కొట్టుకుంటారు. దీనికి సమాజం తెలియదా? నోటిఫికేషన్ ఎవరి పేరు జరిగింది? కేసీఆర్ గారు అన్ని వర్గాలకు న్యాయం చేసిండు, అది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇక పెన్షన్లు ఇవ్వలేదు, అది వాస్తవం, అది ఆయన ఒప్పుకుండు. కాబట్టి అన్ని వర్గాలు న్యాయంగా ఉన్నది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి మాకు కేసీఆర్ గారు అంటే అభిమానం. అది ఎందుకంటే పెన్షన్లు తెచ్చిండు, విద్యార్థులకు విదేశీ విద్యా విధానం తెచ్చిండు, గురుకులాలు తెచ్చిండు. ఇవాళ మెడికల్ కాలేజ్ ఏందయా? జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏ చరిత్ర ఉందా? 100 ఏళ్ల చరిత్రలో మెడికల్ కాలేజ్, జిల్లాకు మెడికల్ కాలేజ్ మునగాడు ఎవరు? కేసీఆర్ కదా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు ఇలా మోసపోయినా నిరుత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ అభ్యాసం పేరు మీద 12 లక్షలు ఇవ్వాల్సిందిగా ఒక మాదిగ విద్యార్థి, ఒక మాదిగ బిడ్డగా నేను తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు.